పొంగులేటి వీడియో, ఖమ్మం ఎమ్మెల్యేలతో పొంగులేటి టూర్. వీళ్లతో పాటే బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి. బీఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి ఉండడంతో అనుమానాలు. మరో విమానంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేల టూర్. మంత్రి శ్రీధర్ బాబుతో బట్టి విక్రమార్క భేటీ. రేవంత్ కు పొంగులేటికి మధ్య ఏం జరుగుతోంది? మరో విమానంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేల టూర్ అట. ఇక మంత్రి శ్రీధర్ బాబుతో పొంగులేటి బట్టి విక్రమార్క భేటీ అయిండు. రేవంత్ కు పొంగులేటికి మధ్య ఏం జరుగుతోంది? పాతోళ్లు కొత్తోళ్ల మధ్య పంచాయతీ ఆసక్తికరంగా. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయం. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ నేతలు పదే పదే చెబుతుండ్రు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తారని కొందరు చెబితే వేరే నేతలు వస్తున్నారని మరొకరు చెప్పిండ్రు. సీన్ కట్ చేస్తే మంగళవారం రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో ఓ విమానంలో కనిపించడం పొలిటికల్ హీట్ పెంచింది. వీళ్ళంతా ఎటు వెళ్తున్నారు? అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? బీజేపీ చెప్పినట్టు సర్కార్ను కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ మొదలైంది. రాష్ట్ర రాజకీయాల్లో మంగళవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మాడిన ఓ వీడియో రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న వారిని టెన్షన్ పెట్టింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా నేతలతో టూర్ వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది జిల్లా నేతలతో విమానంలో వెళ్తుండగా అది సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. ఈ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు ఒకే ఫ్లైట్ లో కనబడ్డారు. మనం చూసిన ఆ వీడియో చూడొచ్చు. ప్రధానంగా ఇది కనబడతా ఉన్నది. అయితే ఏం మాట్లాడిండ్రు? అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అంశం బాగా ఊపందుకుంది. ఆ అంశం ఏందయ్యా అంటే, ఈ ఎన్నికల తర్వాత, లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి కోల్పోతుంది, అధికారం కోల్పోతుంది, కూలిపోతుంది ఈ ప్రభుత్వము అని చెప్పేసి బీజేపీ నాయకులు బలంగా ఈ అంశాన్ని వినిపించారు. మనం చూసినాం. ఇక ఆ అంశాన్ని పట్టుకొని బీఆర్ఎస్ మీద కూడా ఏడ్చిండు రేవంత్ రెడ్డి. అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి వాళ్ళ దాంట్లో వాళ్ళకే లుకలుకలు మొదలైన కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ దాంట్లో వాళ్ళే బట్టి అంశం నుంచి మొదలుకుంటే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంశాల వరకు వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్లే కూలుస్తారనే అంశాలు వినబడ్డాయి. అట్లనే బీజేపీతోని రేవంత్ రెడ్డి టచ్ లో ఉన్నాడు, మోడీతోని టచ్ లో ఉన్నాడు. ఈ ఎన్నికల తర్వాత ఓటుకు నోటు కేసు నుంచి కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి బీజేపీలకు పోతాడు. ఎందుకంటే బాగా ఈ మధ్యలో ప్రచారం అవుతున్న అంశం ఏంటంటే, నిన్న ఆప్పాటోలు కూడా ఒక నాటిక ప్రదర్శించడం జరిగింది. మోడీ అనే వాషింగ్ మిషన్లా వాషింగ్ పౌడర్ నిర్మా వేసుకొని మీరు ఇక్కడ ఏదైతే అవినీతి కేసులు ఎదుర్కొంటా ఉన్నారో ఆ అవినీతి కేసుల నుంచి తప్పించుకోవాలంటే మోడీ అనే వాషింగ్ మిషన్ లో పోవాలి, బీజేపీ అనే వాషింగ్ మిషన్ లో పోవాలనే ముచ్చట్లు వినబడ్డాయి. దాన్ని బట్టి ఆ అంశం బాగా ఊపందుకున్నది. ఈ జూలై 24కు డెడ్ లైన్ ఉన్నది రేవంత్ రెడ్డికి. జూలై 24కు డెడ్ లైన్ ఉంది ఓటుకు నోటు కేసు విచారణ. ఇక తరువాత అసలు దాన్ని వాయిదా వేసే అవకాశాలే లేవని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. ఆ అంశం దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఈ లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీలకు పోతాడు. సోనియమ్మకు, రాహుల్ గాంధీకి హ్యాండ్ ఇచ్చి బీజేపీ పార్టీకి షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి ముచ్చట్లయితే బాగా వినబడ్డాయి. ఆ అంశాలు తెర మీదకి వచ్చినాయి. ఆ అంశాలు తెర మీదకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేక పొంగులేటి శ్రీనివాసరెడ్డితోని టచ్ లోకి వచ్చిండ్రు బీజేపీ నాయకులు అని చెప్పేసి బాగా ముచ్చట్లు వైరల్ అయినాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డిని కూల్చబోతున్నాడు, కాంగ్రెస్ సర్కార్ను కూల్చబోతున్నాడు. కొంతమంది ఎమ్మెల్యేలతోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలకు జంపైతుడును అని చెప్పేసి ముచ్చట్లు వినబడ్డాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకనొక సందర్భంలో కూడా అన్నాడు, సెకండ్ ప్లేస్ నాదే అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిండు. మరి ఏం జరగబోతోంది? ఈ అంశాలు అయితే ప్రభుత్వం కూలబోతుంది లోక్సభ ఎన్నికల తర్వాత అనే అంశానికి ఊతమిస్తున్నాయి, దానికి బలాన్ని ఇస్తున్నాయి అని చెప్పేసి ఈ అంశాన్ని బట్టి చూస్తే తెలుస్తా ఉన్నది. సాంకేతిక లోపం వల్ల అని చెప్పేసి సాంకేతిక లోపం వల్ల వేరే విమానంలో పోవాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిండ్రు. కానీ అందరం కలిసి ఒకే విమానంలో పోవాల్సి వచ్చింది అని చెప్పేసి మాట్లాడిండ్రు. కానీ అసలు కథ వేరే ఉన్నది. అందరూ కలిసి ఖమ్మం ఎమ్మెల్యేలు, అటు ఒకవైపు మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు అందరూ ఈ విమానంలో పోవాల్సిన అవసరం ఏమున్నది? ఇక చూడండి, మరో విమానంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు కూడా టూర్ పోయినరు. మొత్తం మీద వీళ్ళందరూ పోవాల్సిన అవసరం ఏమున్నది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం పావులు కలుపుతా ఉన్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో అల్లకల్లోలం మొదలైంది. టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఈ అంశం మీద చిక్కుముడి వీడతలేదు, పీఠముడు వీడతలేదు. ఎందుకు పోయినరు? ఎందుకు అందరూ ఒకటేసారి ఒకే విమానంలో? దానిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు
హాట్ టాపిక్ గా మారిన అంశం బీజేపీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొననీకొచ్చింది అని చెప్పేసిన అంశము. దానిలో పైలట్ రోహిత్ రెడ్డి ఆ అంశాన్ని బయట పెట్టిండు, మనం చూసినాము. దానిలో పైలట్ రోహిత్ రెడ్డిది కీలక పాత్ర ఏంటంటే బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలను కొననీకొచ్చింది అని చెప్పేసి ఆ అంశాన్ని బయట పెట్టడంలో పైలట్ రోహిత్ రెడ్డిది కీలక పాత్ర అనే అంశం మనం ఈ సందర్భంగా యాద్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొత్తం మీద వీళ్ళందరూ ఒకే విమానంలో ప్రయాణం అవుడుతోని చాలా అనుమానాలకు దారితీస్తా ఉన్నది. చూద్దాం మరి ఏమైతుంది, ఏం కథ, ఈ అంశానికి తెరవడేది ఉన్నదా? కావాలంటే చూడండి మీరు, విమానంలో వీడియో వైరల్ అయింది సోషల్ మీడియా వేదికగా. కొన్ని మాధ్యమాలలో వీడియో చక్కర్లు కొడతా ఉన్నది. ఆ వీడియో ఒకసారి మీకు కూడా చూపెడతా ఇప్పుడు. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా తెల్లం వెంకట్రావు, అట్లనే ఆదినారాయణ, ఇంకా పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళందరూ ఇక్కడ మనకు కనబడతా ఉన్నారు ఒకటే విమానంలా. మరి ఎందుకు ఒకటే విమానంలో పోవాల్సి వచ్చింది? పొంగులేటి ఏం పావులు కదుపుతుండని ముచ్చట ఇక్కడ వైరల్ అవుతా ఉన్నది. అది చూస్తా ఉన్నాం, ప్రధానంగా మనకు కనబడతా ఉన్నది సోషల్ మీడియా వేదికగా. ఈ అంశం అయితే చాలా చక్కర్లు కొడతా ఉన్నది. మరి ఇది దేనికి తెరదీస్తుంది, దేనికి దారి తీస్తుంది? నిజంగానే ఈ ఎన్నికల రిజల్ట్ తర్వాత ప్రభుత్వం పడిపోనుందా? కాంగ్రెస్ ప్రభుత్వం కూలనుందా? రేవంత్ రెడ్డి పోతాడా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోతాడా? ఎవరు పోతారు అనేది ఒక సస్పెన్స్ గా మారింది. ఈ అంశాన్ని బట్టి అయితే కూలబోతుంది ప్రభుత్వం అని చెప్పేసి రాజకీయంగా చర్చనైతే మొదలైంది. దాన్ని చూడొచ్చు మనం. ఇది ప్రధానంగా కనబడతా ఉన్నది.